ఇంకొక వార్త చూస్తూ ఉన్నాము. హత్య భయంతో ఇల్లు ఖాళీ. జిల్లెలగూడలో జరిగిన మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. యూట్యూబ్లో హర్రర్ క్రైమ్ చిత్రాలు చూసిన గురుమూర్తి సంక్రాంతి సెలవుల్లో భార్య మాధవిని మటన్ కత్తితో ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టాడు. ఎండిన ముక్కలను పొడి చేసి చెరువులో విసిరేశాడు. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూడడంతో ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు అంత భయంతో తాళాలు వేసి వెళ్ళిపోయారు. కాలనీలో భయాందోళన నెలకొంది. ఒక అపార్ట్మెంటే టోటల్గా తాళాలు వేసేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎలా ఒక అపార్ట్మెంట్కు దాపరించింది. ఇలా అపార్ట్మెంట్ కల్చర్ వల్ల ఎంత నష్టం. ఒక్కరు తప్పు చేస్తే టోటల్గా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మొత్తం అందరికి కూడా ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఇలా ఉన్నది. అపార్ట్మెంట్ కల్చర్ మంచిదని చెప్పేసి సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి కెమెరాలు పెట్టేటటువంటి అపార్ట్మెంట్లు ఉన్నాయి. కానీ ఇలా ఇంట్లో జరిగినటువంటి సంఘటన ఇలా చాలా భయాందోళనకు గురి చేసి ఇలా ఒక అపార్ట్మెంటే టోటల్గా తాళాలేసి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. అంటే అలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అంటే ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు ఇలా తయారైపోయినరు, తయారు చేస్తున్నారు. మరి ఏం చేద్దాం చెప్పండి. తయారు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది, తయారు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా మన మానవ సమాజం ఇలా ఉన్నదంటే చాలా భయాందోళనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఇంకా వాస్తవానికి పల్లెలలో చాలా స్వచ్ఛత ఉన్నది. ఒక 20% పొల్యూట్ అయింది పల్లెలు, కాస్త చిన్న రాజకీయాలు. కానీ పల్లెలలో ఇంకా స్వచ్ఛత మిగిలి ఉన్నది. నేను చాలా పల్లెలు తిరుగుతూ ఉన్నా, చాలా స్వచ్ఛందంగా చాలా హ్యాపీగా ఉన్నారు పల్లె జనాలు. హైదరాబాదులో ఈ సిటీ ప్రాంతంలో జిల్లా హెడ్ క్వార్టర్లలో ఇలాంటి అపార్ట్మెంట్ కల్చర్లు వచ్చి ఇలా కరోనా టైంలో వాస్తవానికి అపార్ట్మెంట్లు ఉన్నోళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు ఆల్రెడీ. అపార్ట్మెంట్లలో అపార్ట్మెంట్లో ఒక్కరికి వస్తే మొత్తం అపార్ట్మెంట్లనే ప్రతి ఒక్కరికి కరోనా వచ్చినటువంటి సందర్భాలు మనం చూసినాం. భయానికి అప్పుడు కూడా తాళాలేసి ఊర్లలకు పోయినటువంటి వాళ్ళ సొంత గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు ఊర్లలకు పోయినటువంటి చరిత్ర కూడా మనం చూసినాం, అవి అనుభవించినాం కూడా. ఇలాంటి పరిస్థితి ఇలా అపార్ట్మెంట్ అంటూ ఉన్నాం. కానీ అపార్ట్మెంట్ కల్చర్లో ప్లస్ ఉన్నది కానీ మైనస్ కూడా ఉన్నది. ఇలాంటి సంఘటనలు జరిగితే జిల్లెలగూడలో జరిగినటువంటి సంఘటన అలాంటి సంఘటనలు జరిగితే ఇలా అపార్ట్మెంట్కి చాలా బ్యాడ్ రిమార్క్ వచ్చే అవకాశం ఉంది. అపార్ట్మెంట్లలో ఇప్పుడు మొత్తం అందరూ తాళాలు వేసేసి ఎక్కడెక్కడో బతికేటటువంటి, అంటే